లాంచ్ చేసింది. గతంలో టీడీపీ రెడ్ బుక్ ఉంది కాబట్టి ఇప్పుడు రేపు మనం డిజిటల్ బుక్ చూపిస్తాం. ఈ డిజిటల్ బుక్లో కార్యకర్తలు కంప్లైంట్ చేయొచ్చు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అన్యాయాలకు గురి చేస్తున్న ఎవరైతే ఉన్నారో, ఆ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సప్త సముద్రాలు దాటి ఉన్నా కూడా వాళ్ళు భరతం పడతామని మాజీ సీఎం అంటున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? ఫస్ట్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ బాబు గారిని కాపీ చేస్తున్నారని చెప్పాలా. అంటే రెడ్ బుక్ ప్రభావం ఎంతగా ఉంది అని చెప్పానంటే, ఒకప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ బుక్ అన్నారు, ఇప్పుడేమో డిజిటల్ బుక్ అంటున్నారు. మరి రేపు ఏ బుక్ వస్తుందో మనకు తెలియదు. ఏమైనా ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా కూడా ఏ విధానాన్నైనా కూడా అనుసరించేటటువంటి హక్కు ఉంది. ఇది ఆ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. అయినప్పటికీ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. సో ఈ డిజిటల్ బుక్ పెట్టారు. ఏమిటి డిజిటల్ బుక్? ఇది ఒక యాప్. అదే డిజిటల్ బుక్ అనండి, లేకపోతే డిజిటల్ యాప్ అనండి. అది ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కోర్ కమిటీ సభ్యుల విస్తృత స్థాయి సమావేశంలో ఈ డిజిటల్ యాప్ ని జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో కానీ లేకపోతే 3 సంవత్సరాల 5 నెలల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, మరి బీజేపీ గురించి మాట్లాడతారో మాట్లాడరో నాకు తెలియదు. ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ చేసుకునేది, ఎందుకంటే బీజేపీ అంటే భయం. మోడీ ఉన్నారు కదా పైన, బీజేపీ గురించి మాట్లాడరు వాళ్ళు. అందుకని తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు ఎవరైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఇబ్బంది పెట్టేటట్టయితే వాళ్ళ పేర్లని దీంట్లో కార్యకర్తలు నమోదు చెయ్యండి. గ్రామ స్థాయి కార్యకర్తలట నమోదు చేయొచ్చంట, దీంట్లో అప్లోడ్ చేయొచ్చంట, వీడియోలు అప్లోడ్ చేయొచ్చంట, పేపర్స్ అప్లోడ్ చేయొచ్చంట, దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా అప్లోడ్ చేయొచ్చంట. అట్లాగే ఎవరైతే క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, అంటే క్రింది స్థాయిలో ఉండేటటువంటి గ్రామ కార్యదర్శి కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, డిఈఓ కావచ్చు, అధికారులు చాలా మంది ఉంటారు కదా. లేకపోతే సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, డీజీపీ వరకు ప్రభుత్వ అధికారులు ఎవరైనా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేయాలి. నమోదు చేసిన తర్వాత వీళ్ళ అధికారంలోకి రాగానే వరుసన చిట్టా తీసేసి, మీరు ఇందా చెప్పారే సప్త సముద్రాల అవతలున్నా కూడా మనం తీసుకురావాలి. ఇది ఈ యాప్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అని చెప్పి అంటున్నారు వీళ్ళు. నేను అనుకుంటున్నాను ఆ సతీష్ గారు ఒక కళలో బతుకుతున్నారు. ఏంటా కళ? ఇట్లాగే ఉంటది. ఎట్లా? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను శాసనసభకి వస్తా. ఇదొక సాకు. ఆడలేక మధ్యలో అన్నట్టుగా. అసలు ఎక్కడా లేనటువంటిది, ప్రపంచంలో ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడా లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అడగండి. ఏమండి ఈ పైపచ్చు హైకోర్టు కూడా వెళ్తున్నాడు ఈయన. రైట్, ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు. ఈ రోజు హైకోర్టు ఒక ముగ్గురికి నోటీసులు కూడా ఇచ్చింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు దమ్ముందా, మీకు సత్తా ఉందా అంటున్నారు. దీనికి సత్తా ఏంటి? రామకృష్ణ గారు మాట్లాడదాం, అది కూడా మాట్లాడదాం. నీకు దమ్ము లేక, నీకు ధైర్యం లేక, అది కూడా మాట్లాడదాం సార్, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసేటటువంటి ధైర్యం నీకు లేకపోతే, అందుకని రేపు నేను అనేది అసలు ఇక్కడే నీకు ధైర్యం లేదు. రేపు ఎందుకంటే ఇవాళ మీరు రేపు వచ్చేది లేదు, సచ్చేది లేదు. నేను అనుకుంటున్నా ఈ పార్టీ గురించి మాట్లాడితే గ్రామాల్లో గాని లేకపోతే పట్టణాల్లో గాని ముందు ఎవరైతే ఈ పార్టీకి ఓటు మాలాటోళ్ళు వెళ్ళి
ఈసారి వైఎస్ఆర్సీపీకి ఓటేయండి రా బాబు అని చెప్పానంటే మా తలబాలు కొట్టేటట్టు ఉన్నారు. ఓకే రైట్, అది కూడా మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. రాజశేఖర్ గారిని అడుగుదాం, కాకమాన్ రాజశేఖర్ గారిని అడుగుదాం. రామకృష్ణ గారు, కాకమాన్ రాజశేఖర్ గారు జనం మర్చిపోయారని చెప్పనుకుంటే ఓకే అది పొరపాటండి. రైట్ రామకృష్ణ గారు, మాది రివెంజ్ పాలిటిక్స్ కాదు, మా కార్యకర్తలు అన్యాయంగా ఇబ్బంది పెడుతున్నారు, మా నేతల్ని నియోజకవర్గాల్లోకి రానియట్లేదు, మా ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలే చాలామంది చేస్తున్నారు, ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టి కార్యకర్తలు తమ అన్యాయాలను చెప్పుకోవడానికి మేము ఒక యాప్ తెచ్చాం, అందులో తప్పేంటని అంటున్నారు కాకమాన్ గారు. సతీష్ గారు, కాకమాన్ రాజశేఖర్ గారు పాపం ఆయన కాన్సెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అంతరాత్మ అనేటటువంటిది ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది ఆ అంతరాత్మకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడండి ఆయన. ఎందుకంటే 2019, 2024 మధ్య ఎటువంటి దుర్మార్గమైనటువంటి, ఎటువంటి రాక్షసమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. మీరు ఇందాక చెప్పారు, చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన యొక్క పాత్ర ఏమాత్రం కూడా లేదని చెప్పి అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ గారు అని చెప్పని ఉన్నాడు. ఆయన అడిగితే చెప్తారు ఐఏఎస్ ఆఫీసర్. నంద్యాలలో ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు, ఏ సమయంలో ఆయన అరెస్ట్ చేశారు కేవలం ఎందుకంటే నా ఉద్దేశంలో నేను ఒక సైకాలజిస్ట్ గా నేను చెప్తున్నా, సైకాలజీ చదివినటువంటి వాడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అసూయ ఎక్కువ, ఆయనకి తీవ్రమైనటువంటి ద్వేషం ఉన్నదండి. ఇవాళ శాసనసభకి పోకుండా ఉండటానికి కూడా ఆయనకున్నటువంటి అసూయ కారణం. అమరావతి రైతులు, అమరావతి అనేటటువంటి పదం వింటేనే ఆయనకు అసూయ. కాబట్టి ఎవరికైతే, ఎవరి మీద అయితే ఆయనకు అసూయిందో వాళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా ఆయనకు అనవసరం. వాళ్ళ పార్టీ ఎంపీలైనా సరే, ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఉన్నారండి, ఎవరి పార్టీ ఎంపీ? మా పార్టీ ఎంపీ కాదుగా. ఆ ఎంపీని చంపేయడానికి ప్రయత్నించాడు ఆయన, సునీల్ కుమార్ ద్వారా, సంజయ్ ద్వారా, పోలీస్ అధికారుల ద్వారా ఎంత ఇబ్బంది పెట్టాడంటే, ఎంత సునకానందం పొందాడంటే, ఆయన రాక్షసానందం పొందాడంటే ఆ వీడియో చూస్తూ ఎట్ట కొడుతున్నారు, బాగా కొడుతున్నారా లేదా, దెబ్బలు తగులుతున్నాయా లేదా, తలకాయ మీద కొడుతున్నారా, పాదాల మీద కొడుతున్నారా, నెత్తురు వస్తుందా, వాసిందా, ఎవరికుంటదండి ఈ లక్షణం? అసూయ ఉన్నటువంటి వాళ్ళకు ఉంటది, ద్వేషం ఉన్నటువంటి వాళ్ళకు ఉంటది, ఏమండి విపరీతమైనటువంటి ఒత్తిడితో బాధపడేటటువంటి వాళ్ళకు ఉంటది. అట్టగా అచ్చెన్నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? దాదాపు 150 మంది పోలీసులు గోడ దూకి, మొన్ననే ఆయన గుండె ఆపరేషన్ చేసుకున్నాడు, ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్నాడు అని చెప్పని నెత్తి నోరు బాదుకుంటున్న కుటుంబ సభ్యులు ఆయన ఎత్తుకొని తీసుకెళ్లిపోయినారు. అలాగే కొల్లు రవీంద్ర గారిని అన్యాయంగా అక్రమంగా మర్డర్ కేసులో ఇరికించారు. కొల్లు రవీంద్ర గారు ఎంత సాఫ్ట్ స్వభావం నాకు తెలుసు, నాకు మంచి ఫ్రెండ్ ఆయన. అలాగే మరి పట్టాభిని అట్టాగే ఎలా కొట్టారో మనం చూసాం. నరేంద్ర గారు ధూళిపాల నరేంద్ర గారిని కూడా ఆ విధంగానే అరెస్ట్ చేశారు. సుధాకర్ ని ఆ విధంగానే నానా తిప్పలు పెట్టి, ఎస్సీనే కదా ఆయన, కూడా ఎస్సీనే కదా పాపం. అంటే రామకృష్ణ గారు అంటే ఇప్పుడు డిజిటల్ బుక్ తెచ్చారు, రేపొద్దున మేము అధికారంలోకి వస్తే మా సంగతి చూపిస్తామంటున్నారు. చచ్చిపోయినటువంటి ఏపీ పార్టీస్ ఎక్కడికి వెళ్తున్నాయనేది నా ప్రశ్న. కాకమాన్ రాజశేఖర్ గారు, ఒక్కటి 2019, 2024 ఒక్క నిమిషం సతీష్ గారు, చీకటి పాలన అని చెప్పి అన్నానంటే సిపిఎస్ ఉద్యోగులు, ఎన్జిఓలు, మహిళలు, రైతులు, చివరికి హోటల్ నడుపుకునేటటువంటి రంగనాయకం చేసినటువంటి కేవలం ఒక పోస్ట్ ని ఫార్వర్డ్ చేసినందుకు ఆ హోటల్ కూడా మూసేసి చివరికి దివాళా తీసి హైదరాబాద్ లో ఆవిడ ఒక చిన్న బండి నడుపుకుంటూ గడుపుతుందండి. ఎంత పాపం అండి అది. పాపం కాకమాన్ రాజశేఖర్ గారు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో తక్కువ అన్యాయాలు జరిగాయా, తక్కువ కక్ష సాధింపు రాజకీయాలు జరిగాయని కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు రామకృష్ణ గారు ప్రస్తావించారు. అంటే మీరు అప్పుడు చేసినవన్నీ ఏవో తప్పులు కానట్టు ఇప్పుడు మేమేమైనా ప్రస్తావిస్తే అవి తప్పులు అయినట్టు ఎట్లా అంటారన్నది రామకృష్ణ గారి ప్రశ్న. మీరు కూడా ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే అంటున్నారు, మేము అధికారంలోకి వస్తే సప్త సముద్రాలు
దాటి ఉన్నా కూడా మేము హ్యాపీగా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. రామకృష్ణ గారు ఒక్క నిమిషం, రామకృష్ణ గారు ఒక్క నిమిషం, కాకినాడ గారిని మాట్లాడండి దయచేసి ఒక్క నిమిషం. కేసులు పెట్టారంటండి. రైట్.